మరికొన్ని 10 కాదు 100 వీడియోలు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నా మీద 100 కేసులు ఎవరైనా పెట్టుకోవాలి అనుకుంటే దయచేసి పెట్టుకోవచ్చు. నాకు ఎలాంటి అబ్జెక్షన్ లేదు. మహిళల మానం, మహిళల ప్రాణం మహిళలకే ఇంపార్టెంట్ కానప్పుడు నేను దాని మీద స్పందించడానికి పదే సిద్ధంగా ఉన్నాను. 1000 కేసులు పెట్టినా నేనైతే వెనక్కి తగ్గేదే లేదు అన్నట్లుగా ఉంటాను. ఆయన పెద్ద మనిషి మాట్లాడిన భాష చాలా గొప్పగా ఉంది. వాళ్ళ తాడిపత్రి మహిళలు పతివ్రతలు, పక్క ఊర్లో ఉన్న వాళ్ళందరూ పతితలు అని మాట్లాడిన ఆయన గొప్ప భాషకి, గొప్ప సంస్కారానికి, అలాగే తాడిపత్రిలో ఉండే ప్రతి పతివ్రతకి, వారిని సమర్థిస్తున్నటువంటి ప్రతి పురుషుడికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. కాకపోతే ఆ ఊరి మహిళలకు కానీ ఆ ఊరి పురుషులకు కానీ పాపం వాళ్ళు ఏం అనలేదు నన్ను. ఈయన చెప్పారనమాట, మా ఊరి మహిళలు అని చెప్పేసి. సో మరి నేను కూడా మహిళే కదా, నేనేమన్నా ఒక్క బూతు మాట మాట్లాడడం జరిగిందా? పోనీ ఆ పెద్ద మనిషి పేరైనా తీయడం జరిగిందా? అసలు ఆయన ఎవరో కూడా నాకు తెలియదు. ఇప్పుడు నేను తెల్లారి చూసే వరకు కూడా ఆడేదో జేసీ పార్క్ అన్నానా, జేసీ పార్క్ ఆయన కట్టించుకున్నదన్న సంగతి కూడా నాకేం తెలుసు. మరి ఏమీ తెలియకుండా ఎలా మాట్లాడతాం మా ఊరి చరిత్ర అని అంటున్నారు. తాడిపత్రే కాదు, ప్రతి ఊరికి ఓ గొప్ప చరిత్ర ఉంటుంది. తాడిపత్రి గొప్ప చరిత్ర అన్నది హిస్టరీకి సంబంధించింది అయితే, గాంజా, సిగరెట్టు, మందు, డ్రగ్స్ అన్నవి నేర చరిత్రలకు సంబంధించినవి. కాబట్టి నేరానికి ఊరి యొక్క చరిత్రలకు సంబంధం ఉండదు. తెర మీద కనిపించే వాళ్ళందరూ ప్రాస్టిట్యూట్లు అని ఆయన అన్నారు. కాబట్టి దయచేసి తాడిపత్రి నుంచి ఎవరెవరైతే తెర మీద కనిపిస్తున్నారో, భవిష్యత్తులో సినిమా రంగంలోకి రావాలనుకుంటున్నారో, అమ్మ దయచేసి మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎవరు రావద్దు. సినిమా ఇండస్ట్రీలో కేవలం ప్రాస్టిట్యూట్లు మాత్రమే ఉంటారు. మీ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు చెప్పినట్లు తెర మీద కనిపించే మహిళలందరూ క్యారెక్టర్లెస్గా ఉంటారు, చాలా తప్పుగా ఉంటారు, గబ్బు గలీజ్ పనులు చేస్తుంటారు. కాబట్టి తాడిపత్రిలో ఉన్న వాళ్ళ మహిళలందరూ కూడా పతివ్రతలు. కాబట్టి దయచేసి ఎవ్వరూ కూడా తెర మీద కనిపించొద్దు. మీ అందాలు కానీ, మీ యొక్క ఆలోచనలు కానీ, మీ యొక్క రూపాన్ని కానీ కేవలం పెళ్లి వరకు మీ అమ్మా నాన్నలతో ఉంచి పెళ్లి తర్వాత మీ భర్తకి సమర్పించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రిపీటింగ్, భవిష్యత్తులో ఎవరెవరైతే అమ్మాయిల సినిమా రంగంలోకి రావాలనుకుంటున్నారో, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్గా ఉండాలి అనుకుంటున్నారో, లేకపోతే సీరియల్ యాక్టర్లు అవ్వాలనుకుంటున్నారో, మోడలింగ్ అవ్వాలనుకుంటున్నారో, దయచేసి రావద్దమ్మా. సినిమా ఇండస్ట్రీలో ఉండేవాళ్ళు ప్రాస్టిట్యూట్స్. మీరు ఎప్పటికీ పతివ్రతల్లాగా ఉండాలని, బయట ఊర్లలో ఉండేవాళ్ళు ఎవరు పతివ్రతలు కాదు, పతితలు అని చెప్పేసి, అందులోనూ సినిమా ఇండస్ట్రీలో ఉండేవాళ్ళు ప్రాస్టిట్యూట్లు. కాబట్టి నేను సినిమా ఇండస్ట్రీలో ఉన్నానే, ఆయన అలాంటి పదజాలాన్ని ఉపయోగించారు. చాలా సంతోషం పెద్ద మనిషి గారు, చాలా సంతోషం అండి. నేనైతే భయపడట్లేదు. భయం అంటే ఏంటో కూడా నాకు తెలియదు. ఎందుకంటే పుట్టడం సహజం, మరణించడం కూడా సహజం. మధ్యలో జరిగేవన్నీ మన కర్మల్ని బేస్ చేసుకుని ఉంటాయి. కాబట్టి నన్ను మీరు కిడ్నాప్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు, లేకపోతే మీరు చెప్పినటువంటిది ఏదైనా మర్డర్ చేస్తారంటే కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే నా తలరాతలో ఏం రాసి ఉంటే అది జరుగుతుంది తప్ప నా తలరాతలో రాయంది ఏది జరగదు. పాముకి 2 నాలుకలు ఉంటాయి, మనిషికి ఒళ్ళంతా విషం ఉంటుంది. ఆ విషముతో కూడినటువంటి పాము నాలికలా మాట్లాడినటువంటి మీ యొక్క వయసుకి కూడా నాకు మర్యాద ఇవ్వాలని ఉన్నా సరే, మీ భాషకి మర్యాద ఇవ్వలేక, ఇక ఎలాగూ వయసు అయిపోయింది కాబట్టి మిమ్మల్ని అనుసరించి మీరు మాట్లాడేవి చేదు మాటలు నచ్చే ఎంతోమంది సైకోపాత్స్లు ఉంటారు. కాబట్టి మీ అందరికీ నా పాదాభివందనాలు. మీ యొక్క గొప్ప సంస్కారానికి నేనైతే తలదించేది లేదు. మాధవిలత, పసుపులేటి. కష్టపడ్డం అంటే జీవితంలో ఏంటో తెలియకుండా, ఎదగడం అంటే ఏంటో తెలియకుండా, ఎదిగిన వాళ్ళ మీద పడి ఏడ్చే ఎంతోమంది అద్భుతమైన వాళ్ళందరికీ కూడా మాధవిలత భయపడిపోయింది. అయ్యయ్యో ఆయన జేసీని గెలుక్కుంది, సో జేసీ ఇప్పుడు రాడ్ దింపాడు. చూశారు కదా, ఆల్రెడీ ఆయన వీడియో పెట్టాడు. చంద్రబాబు నాయుడు గారికి నా వల్లే బ్యాడ్ నేమ్ వచ్చేస్తుందని చెప్తే, నా వల్లే ప్రాబ్లం అయితే నేనే వెళ్ళిపోతాను అని ఏడ్చినట్లు నేనే రిజైన్ చేస్తానని చెప్పారు కదా. మాధవిలత ఎవరికి భయపడదు. నేను పోస్టులు పెడుతుంటే మీరు ఎక్కువ గింజుకోవద్దు, పచ్చ మీడియా వాళ్ళు ఎందుకు రెస్పాండ్ అవ్వలేదని. పాపం వాళ్ళు నిన్ననే రెస్పాండ్ అయ్యారు. నాకు వాళ్ళని లెగ్ పుల్ చేయడం అంటే చాలా సరదా అనమాట. మాధవిలతను భయపెట్టడం, మాధవిలతను తొక్కేయాలనుకోవడం అది చాలా కష్టమైన పని. నన్ను తొక్కేయాలంటే నన్ను చంపేసేయాలి, వేరే ఆప్షనే లేదు. కాకపోతే వెరీ అన్ఫార్చునేట్, నేను దానికి కూడా భయపడను. కాబట్టి మీ పండగ నేను జరగనివ్వను. నేను అందుకే కావాలని కెలికి పోస్టులు పెడుతున్నా. యాక్చువల్లీ నా పాటికి నేను మాడిపోయిన మసాలా దోస్తుంటూ ప్రశాంతంగా ఉన్నాను. నన్ను అనవసరంగా కెలికారు. కెలికిన తర్వాత నేనేం చేస్తాను? రివర్స్లో మిమ్మల్ని కెలుకుతాను.
తగ్గేదే లేదు. మనల్ని ఎవడరా ఆపేది? ఎట్ట కదా, ఎట్ట మనల్ని ఎవడు ఆపేది? పందికొక్కుల దొంగ సొమ్ము చేసిన జేసీ గారు కదా. ఈడీ కేసులు ఎవరి మీద పడతాయి? ప్రజల సొమ్ము అన్యాయంగా అక్రమంగా లాక్కున్న వాళ్ళ మీద ఈడీ కేసులు పడతాయి. సో ఈడీ కేసులు ఇరుక్కున్నారంటే ఎంత ప్రజలు సొమ్ము తొబ్బింటారయ్యా? అది ఒకసారి మీరే ఆలోచించాలి. అలాంటి వాళ్ళని మీరు సపోర్ట్ చేస్తున్నారంటే ఇంకేమనుకోవాలి. సర్లే, ఈడీ కేసులు పడిన వాళ్ళనే సీఎంలనే చేశారు మీరు. తప్పు చేసినాను కాబట్టి నేను తప్పు చేసిన అని చెప్పి వీరందరూ అంటున్నారు నన్ను. నేను తప్పు చేయలే. సరే, ఒక మాట అన్నా అమ్మాయిని, మంచిది కాదు. ఎందుకంటే ఆవేశము, కొద్దిగా ఓవర్ ఎక్సైటెడ్ అయినా. నాకు ఆ అమ్మాయిని అంటే ఏం రాదు పాపం. ఆ అమ్మాయిని అంటే నాకేం రాదు. ఏదో పాపం ఒక కార్యకర్తగా. కానీ కొన్ని మాటలు చెప్పకూడదు దయచేసి. నాకు వయసు 72 సంవత్సరాలు. ఆవేశం ఎక్కువ, మీ అందరికి తెలుసు. ఆవేశంలో పొల్లింది, అది మాట్లాడింది కావాల్సింది కాదు. సో ఐ అపాలజైజ్ దట్ గర్ల్, హూఎవర్ ఇట్ ఈస్ షీ. ప్రతి ఒక్కరికి బతుకు తెరువు ఉంటుంది పాపం. మంచిది కాదు. స్లిప్ ఆఫ్ మై టంగ్ అనుకోండి. కానీ ఈ రాజకీయ నాయకులు అందరూ మాట్లాడతారు చూడే, ఎట్లా అంటే మాట్లాడదండి.